2026వ సంవత్సరం దేశ రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ప్రధాన కారణం రాజ్యసభ పదవి విరమణలు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియ ఈసారి జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. ఈ ఏడాది ఏకంగా 73 మంది ఎంపీలు రిటైర్ అవుతూ ఉండడంతో పార్లమెంటు ఎగువ సభలో బలాబలాలు తారుమారు కానున్నాయి. అసలు ఎవరెవరు రిటైర్ అవుతున్నారు, ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఈ ఏడాది రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. కారణం రాజ్యసభ పదవి విరమణలు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో 3వ వంతు సభ్యులు రిటైర్ అవుతారు. ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏకంగా 73 మంది రాజ్యసభ ఎంపీలు పదవి విరమణ చేయనున్నారు. ఈ జాబితాలో జాతీయ స్థాయి నేతలతో పాటు రాష్ట్రాల నుంచి కీలక నాయకులు కూడా ఉన్నారు. తాజాగా ఈ ఏడాది రిటైర్ అవుతున్న ఎంపీల పూర్తి జాబితాను రాజ్యసభ సచివాలయం విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీలో లెక్కలు మొదలయ్యాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ నుంచి మొత్తం 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ నుంచి అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ సత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవి విరమణ చేస్తున్నారు. టీడీపీ నుంచి సానా సతీష్ కూడా రిటైర్ కానున్నారు. వీరంతా జూన్ నెలలో మాజీలవుతారు. ఇప్పటికే వైసీపీ నుంచి 4 ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పడంతో రాజ్యసభలో ఆ పార్టీ బలం 7కు పడిపోయింది. ఇప్పుడు మరో 3 రిటైర్ కావడంతో ఆ సంఖ్య 4కు తగ్గనుంది. ఇది వైసీపీకి పెద్ద దెబ్బగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఏపీలో అధికారంలో ఉన్న కూటమికి మాత్రం ఇది భారీ అవకాశం. 4 ఖాళీ అయ్యే సీట్లు కూటమికి దక్కే పరిస్థితి ఉంది. దాంతో రాజ్యసభలో కూటమి బలం 7కు పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల నుంచి ఎవరికి టికెట్లు దక్కుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూటమి ఖాతాలోకి ఈ సీట్లు వెళ్లడం మాత్రం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఇక జాతీయ స్థాయిలో చూస్తే ఈ ఏడాది రిటైర్ అవుతున్న ఎంపీల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ల పదవీకాలం కూడా ముగియనుంది. అయితే ఖర్గే విషయంలో మాత్రం రిటైర్మెంట్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కూడా. పైగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందుకే ఆయన మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం లాంఛనమే అని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి ఏప్రిల్ 9న పదవి విరమణ చేయనున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 మంది ఎంపీలు రిటైర్ అవుతున్నారు. తమిళనాడు నుంచి 6, బీహార్ నుంచి 5, పశ్చిమ బెంగాల్ నుంచి 5, గుజరాత్ నుంచి 4, కర్ణాటక నుంచి 4 ఎంపీలు పదవి విరమణ చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 1 లేదా 2 చొప్పునున్నారు. ఈ లిస్టు మొత్తాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల బీజేపీ లేదా ఎన్డీఏ మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. దీంతో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లలో సగానికి సగం బీజేపీ, ఎన్డీఏ ఖాతాలో పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే రాజ్యసభలో కూడా బీజేపీ బలం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఏడాది రాజ్యసభ రిటైర్మెంట్లు కేవలం పదవి విరమణలుగా మాత్రమే కాకుండా రాజకీయ సమీకరణాలను మార్చే కీలక అంశంగా మారుతున్నాయి. కొన్ని పార్టీలకు నష్టం, మరికొన్నింటికి అవకాశంగా ఈ మార్పులు నిలవనున్నాయి. మొత్తానికి 2026 రాజ్యసభ ఎన్నికలు కేవలం సభ్యుల మార్పు మాత్రమే కాదు, ఇది దేశ రాజకీయ దిశను మార్చే కీలక మలుపు. ఏపీలో కూటమికి ఇది తమ బలాన్ని పెంచుకునే బంగారు అవకాశమైతే, వైసీపీకి తమ ఉనికిని కాపాడుకోవాల్సిన సవాలు. అటు జాతీయ స్థాయిలో బీజేపీ తన పట్టును మరింత బిగించబోతోంది. రాబోయే రోజుల్లో ఈ ఖాళీలను భర్తీ చేసే క్రమంలో ఇంకా ఎన్ని రాజకీయ ట్విస్టులు చూస్తామో వేచి చూడాలి.